ఫైర్ టైలో ఫస్ట్ స్టోరీ చూద్దాం. ఏపీలో ప్రస్తుత అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వర్సెస్ మాజీ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నట్లుగా వార్ నడుస్తోంది. అటవీ భూముల ఆక్రమణదారులపై ఉక్కు పాదం మోపాలంటున్న పవన్ పెద్దిరెడ్డి ఆక్రమించినట్లు చెబుతున్న భూముల వీడియో రిలీజ్ చేశారు. ఇటీవల కుంకి ఏనుగుల శిక్షణా కేంద్రం ప్రారంభించేందుకు వెళుతూ పెద్దిరెడ్డి ఆక్రమణను స్వయంగా వీడియో తీసి రిలీజ్ చేశారు పవన్. అంతేకాదు, మంగళంపేట అటవీ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. మొత్తం 76.74 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు ఆరోపణలుండడంతో ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని వీడియో తీశారు పవన్. పెద్దిరెడ్డి ఆక్రమించినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయన్న పవన్ ఆక్రమణలపై చంద్రబాబు కేబినెట్కి వివరించారు. ఆక్రమణదారుల పేర్లు వెబ్సైట్లో పెట్టాలని అధికారులను ఆదేశించారు. అడవి మధ్యలో ఉన్న భూమి కొందరికి వారసత్వంగా ఎలా వచ్చిందో తేల్చాలన్నారు పవన్. అక్కడి సర్వే నెంబర్లలో ఉండాల్సిన భూమి విస్తీర్ణం ఎంత, కబ్జాకి గురైంది ఎంత, అది తేల్చాలన్నారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలకు ఆదేశించారు డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. పవన్ ట్వీట్పై పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. పవన్ ఆరోపణలు చేసి పారిపోతారని విమర్శించారు. మంగళంపేట భూములపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ చేశారు. 2000 సంవత్సరంలో తాము ఆ భూమిని చట్ట ప్రకారం కొనుగోలు చేశామన్నారు. గతంలో ఎర్రచంద్రం విషయంలో కూడా పవన్ ఆరోపణలు చేసి పారిపోయారని అన్నారు మిథున్ రెడ్డి. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పవన్ ఆరోపణలు చేస్తున్నారంటూ ఖండిస్తోంది వైసీపీ. పెద్దిరెడ్డి కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు వైసీపీ నేతలు. అధికారంలో ఉన్న మీరు ఆధారాలు చూపాలంటూ ప్రశ్నించారు. గతంలో ఇలాంటి ఆరోపణలు చేసి తర్వాత సైలెంట్ అయ్యారన్నారు. ఇప్పటివరకు ఒక్క ఆరోపణ నిరూపించలేకపోయారని చెప్పారు. ఎంత ప్రచారం చేసినా అబద్ధాలు నిజాలవుతాయన్నారు వైసీపీ నేతలు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. ఈశ్వర్, పవన్ ఆరోపణలకి వైసీపీ రియాక్షన్స్ చూస్తున్నాం. సో మరి ఇప్పుడు దీని మీద ఇంకా ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏంటి? మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఆయన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. దీనికి విజిలెన్స్ చేత ఎంక్వైరీ చేయించాలని ఆ శాఖ మంత్రిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ చేసిన సూచనని అటవీ శాఖ సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం ఇప్పుడు కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ చాలా కేటగారికల్గా మనకి ఆరోపణలు చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనకి అటవీ శాఖ నుంచి వచ్చిన ఆధారాల ప్రకారమే ఆయన ఆరోపణలు చేశారా, లేదంటే తనకున్న అనుమానాలను నివృత్తి చేసుకునే క్రమంలో ఆయన సర్వే చేశారా, ఏరియల్ సర్వే కావచ్చు, ఆ తర్వాత మ్యాపింగ్ సంబంధించిన అంశాలు కావచ్చు, లేకపోతే అటవీ శాఖ బౌండరీస్కి సంబంధించి కూడా ఆయన పరిశీలించారు ఆ మ్యాపుల్ని. సో వీటన్నిటిని చూస్తే పవన్ కళ్యాణ్కి ఒక ఖచ్చితమైన సమాచారం కావచ్చు, లేకపోతే అటవీ శాఖ నుంచి వచ్చిన నిర్దిష్టమైన సమాచారం మేరకు ఆయన ఆరోపణలు చేసినట్టుగా ఆయన కార్యాలయం నుంచి కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి వస్తున్న సమాచారంగా తెలుస్తుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ అబ్జెక్షన్ ఒకటే, మంగళంపేటలో సర్వే నెంబర్ 295, 296లో మొదట్లో ఉన్న విస్తీర్ణం 48 ఎకరాలు అయితే ఇప్పుడు 77 ఎకరాలకి ఎలా పెరిగింది అన్నది ఆయన ప్రధానమైన అబ్జెక్షన్. గతంలో దాన్ని ఒకసారిగా కాలక్రమేణా పెరుగుతూ వచ్చింది. అంటే దాన్ని సబ్ డివిజన్ చేసి ఆ సర్వేలని వాటిని విస్తీర్ణాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఇది ఖచ్చితంగా ఆక్రమణే, ఇది ఖచ్చితంగా భూ కబ్జానే, దీన్ని ఆ దిశగానే విచారణ చేయాలి అన్నది పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నది. అసలు దట్టమైన అటవీ ప్రాంతంలో అసలు రైతువారీ పట్టాలు ఎలా వస్తాయి, ఎలా జరాయితీ ల్యాండ్ ఎలా ఉంది అన్నది ఆయన అబ్జెక్షన్గా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల ఆయన తిరుపతిలో ఎర్రచంద్రానికి సంబంధించి కావచ్చు, లేకపోతే తిరుపతి శేషాచలం అడవుల్లో పర్యటన చేసిన నేపథ్యంలో ఆయన నేరుగా స్వయంగా వెళ్ళి ఆ వీడియో తీయడం, ఆ వీడియో గురించి కూడా క్యాబినెట్కి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రితో ఆయన చెప్తూ దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయి, త్వరలోనే విడుదల చేస్తా అని చెప్పారు. క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారనే చెప్పాలి దీన్ని, ఎందుకంటే ఆయన ఆ రోజు క్యాబినెట్కి చెప్పిన నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి కూడా స్వయంగా అభినందించి దాన్ని ముందుకు వెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ సూచించారు. సో ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టే పవన్ ఈ నిర్ణయాన్ని, లేకపోతే ఈ ప్రణాళికని, ఇట్లాంటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. కాబట్టి దీనిపైన మరి కాసేపట్లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పెట్టే పివి చలపతిరావు ప్రెస్ మీట్ ఉంది 5:30కి అరణ్య భవన్ మంగళగిరిలో. సో దాంట్లో ఆయన చెప్పే వివరాలు చాలా కీలకంగా కాబోతున్నాయి. ఆయన చాలా కీలకమైన వివరాలని వెల్లడించబోతున్నారు. అటవీ శాఖకు సంబంధించిన భూమిలో గతంలో ఉన్న విస్తీర్ణం కంటే భారీ ఎత్తున దాదాపు రెట్టింపు భూమి పెరగడానికి గల కారణాలను ఆయన వివరించే అవకాశం ఉంది. అదే సమయంలో
పెద్దిరెడ్డి వాళ్ళు చెప్తున్నట్టుగా 1966లోనే రైతువారీ పట్టా ఉంది, 68లో మళ్ళీ దానికి సంబంధించి ఆ భూములకి వెళ్లేందుకు అటవీ శాఖే స్వయంగా 30 అడుగుల రహదారిని ఇచ్చింది. ఆ తర్వాత 71లో దానికి సంబంధించిన విచారణ జరిగింది. ఆ తర్వాత 82లో సెటిల్మెంట్ డైరెక్టర్ దానికి సంబంధించి ఎట్లాంటి ఎంక్రోచ్మెంట్ లేదు అని చెప్పి చాలా కేటగారికల్గా ఇచ్చారని చెప్పి వాళ్ళు చేస్తున్న వాదన ఒకవైపు, మరొకవైపు అంత విస్తీర్ణం లేనిది, ఆ విస్తీర్ణం ఎలా పెరిగింది కార్యక్రమంలో అన్నది పవన్ కళ్యాణ్ వాదన. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా దీనిపైన స్పందిస్తుంది, అటవీ శాఖ అధికారులకు సంబంధించి ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు, విజిలెన్స్ నివేదిక ఎలా ఉండబోతోంది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. సో 5:30కి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పివి చలపతిరావు ప్రెస్ మీట్ మాత్రం చాలా కీలకం కాబోతుందన్న విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే ఈశ్వర్. కమింగ్ టు సెకండ్ న్యూస్. మదనపల్లి కిడ్నీ ర్యాకెట్ కేసులో అసలు దొంగలు డాక్టర్సే అని తేలింది. మృతురాలు యమున తల్లి సూరమ్మ ఇచ్చినటువంటి కంప్లైంట్తో 7గురిపై కేసు ఫైల్ అయింది. మోసం, హత్యాయత్నం, హత్య, అవయవాల మార్పిడి సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో A1గా గ్లోబల్ హాస్పిటల్ యజమాని డాక్టర్ ఆంజనేయులు ఉన్నారు. A2గా బెంగళూరుకు చెందిన డాక్టర్, A3గా మదనపల్లి డయాలసిస్ టెక్నీషియన్ బాలు, A4గా కదిరి డయాలసిస్ టెక్నీషియన్ మెహరాజ్, A5గా పెళ్లిళ్ల పద్మ, A6గా కాకర్ల సత్య, A7గా సూరిబాబు ఉన్నారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యమునకు ఆపరేషన్ చేసిన డాక్టర్ కోసం ఒక పోలీస్ బృందం కర్ణాటకకు వెళ్లింది. ఇక మరోవైపు తిరుపతి రియా హాస్పిటల్లో యమున మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకి అప్పగించారు. అయితే యమున కిడ్నీ తీసేశారా, తీయిస్తే అది ఎవరికి ఇచ్చారు, ఆపరేషన్ టైంలో ఏం జరిగింది అనే దానిపై పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కిడ్నీ ర్యాకెట్ పై మంత్రి సత్యకుమార్ సీరియస్ అయ్యారు. కిడ్నీ ర్యాకెట్ బాధ్యులను అరెస్ట్ చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక నిన్న గ్లోబల్ హాస్పిటల్లో తనిఖీలు చేసిన వైద్యారోగ్య శాఖ అధికారులు పలు రికార్డ్స్ ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రిని మూసేశారు. తనిఖీల్లో ఆసుపత్రికి ఎలాంటి అనుమతులు లేనట్టుగా గుర్తించారు. త్వరలో దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు. పేదల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని కిడ్నీ మాఫియా చేస్తున్నటువంటి దురాగతాలకు విశాఖకు చెందినటువంటి యమున మృతితో ఇవన్నీ కూడా ఈ దురాగతాలు బయటకు వచ్చాయి. గ్లోబల్ హాస్పిటల్లో జరిగిన అనధికారిక ఆపరేషన్ల వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తే బాధితులు పెద్ద సంఖ్యలో ఉండొచ్చు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో మదనపల్లిలో కిడ్నీ ఆపరేషన్ల వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతోంది, వెలుగు చూడని మరణాలెన్ని, బలైన పేదలెందరూ అన్న విషయాలపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్న. రాజు, ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, ఏం చెప్తున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు? అంటే ఖచ్చితంగా యమున కిడ్నీ డొనేట్ చేసిందా, లేదంటే తెలిసే అమ్మిందా, లేదంటే ఈ వ్యవహారాలన్నీ పక్కన పెడితే కొద్దిసేపటి క్రితమే ఆమె డెడ్ బాడీకి నిర్వహించినటువంటి పోస్ట్ మార్టం నివేదికలో మాత్రం ఒక కిడ్నీ మాయమైనట్టుగా ఇప్పటికే వైద్యులు తేల్చారు. ఈ కిడ్నీ గోవాకు సంబంధించిన ఒక వ్యక్తికి మార్పిడి చేసినట్టుగా స్పష్టమవుతుంది. అయితే ఇప్పటికే మదనపల్లి నుంచి ఒక పోలీస్ టీము గోవాకి వెళ్ళింది. అట్ ది సేమ్ టైం ఎవరైతే బెంగళూరులో ఈ కేసులో A2గా ఉన్నాడో ఒక వైద్యుడు మదనపల్లికి వచ్చి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన కిడ్నీ ఆపరేషన్ చేసినట్టుగా గుర్తించారు. కాబట్టి అతన్ని ఈ కేసులో A2గా చేర్చినటువంటి పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా మొత్తంగా ఈ కేసులో 7 మంది ఉంటే 6 మందికి మాత్రమే ఇప్పటి వరకు పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రధానమైనటువంటి కీలక నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి డాక్టర్ ఆంజనేయులు. ఇతను అన్నమయ్య జిల్లా DCHగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన జిల్లా పరిధిలో ఉన్నటువంటి మదనపల్లిలోనే తన కొడుకు కోడల చోట ఈ ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. 5 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ కార్యకలాపాలు ఈ ఆసుపత్రి పనిచేస్తుంటే ఎంతమంది అవయవాలను కాజేసే ప్రయత్నం చేశారు అన్నదే ప్రధానమైనటువంటి విమర్శ. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ వ్యవహారాన్ని స్పందించింది. ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితము రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ మదనపల్లిలో పర్యటిస్తూ ఈ వ్యవహారాన్ని, ఈ కేసును చాలా సీరియస్గా పరిశీలిస్తున్నాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, మరోవైపు ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా ఉండేందుకు హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నాం, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అసలు ఈ అవయవాల అమ్మకము మార్పిడి వ్యవహారము నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడి నుంచి జరుగుతుంది, ఏ ప్రాంతాలకి ఏ రాష్ట్రాలతో లింక్ ఉంది, వీటినన్నీ బయట పెట్టాలని చెప్పేసి అయితే ప్రభుత్వం చాలా సీరియస్గానే వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా మధురవాడ టు మదనపల్లికి ఏ రకంగా ఈ అవయవాల్ని మార్పులు చేసే ఒక ముఠా పనిచేసింది. ఇప్పటికే పెళ్లిళ్ళ పద్మతో పాటు కాకర్ల సత్య ఈ ఇద్దరు మహిళలే ఈ యమునను తీసుకొచ్చారు. కాబట్టి ఈ యమునను ట్రాప్ చేసింది ఎవరు, పేదరికమేనా లేదంటే మరైనా ఇతర కారణాలు ఉన్నాయి? ఎందుకంటే ఎవరైతే యమునతో సహజీవనం చేస్తున్నటువంటి సూరిబాబు అనే వ్యక్తి ఈ వ్యవహారంలో కీలకంగా భావించాడు. ఏమీ తెలియనట్టుగానే ఇక్కడికి వచ్చి పోలీసులు కూడా కంప్లైంట్ చేసింది. ఆయన తీరా
ఎవరైతే యమున తల్లిదండ్రులు సీన్లోకి వచ్చిన వెంటనే అతను ముద్దాయిగా మారిపోయాడు. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఉన్నారు. పూర్తిగా పేదరికాన్ని లేదంటే ఎవరైతే డబ్బు అవసరాలు ఉన్నాయో వాళ్ళని చూసుకొని టార్గెట్ చేసుకొని ఈ అవయవాల అమ్మకానికి ఈ ముఠా పాల్పడుతుందో అలాంటి వాళ్ళందరిపైన కూడా నిఘా పెట్టేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో యమున డెడ్ బాడీని కొద్దిసేపటి క్రితమే మధురవాడకు తరలించారు. మరి కాసేపట్లోనే వీళ్ళను అరెస్ట్ చూపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బెంగళూరుకు సంబంధించినటువంటి పోలీసుల బృందం అక్కడే ఉంది. ఆ డాక్టర్ను పట్టుకొచ్చిన తర్వాత మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గానే స్పందించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థల బంద్ పూర్తయింది. ఓ స్కూల్ యాజమాన్యంపై పీడీఎస్యూ విద్యార్థి సంఘం నేతల దాడిని వ్యతిరేకిస్తూ ప్రైవేటు విద్యా సంస్థలు ఆందోళన చేపట్టాయి. అయితే ఈ దాడి ఘటన ప్రైవేటు విద్యా సంస్థలు వర్సెస్ పీడీఎస్యూగా మారటం హీట్ పెంచింది. హనుమకొండలో నిన్న ఓ స్కూల్కు వెళ్లిన ఇద్దరు పీడీఎస్యూ నేతలకు స్కూల్ అడ్మిన్ కు మధ్య గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న యాజమాన్యం రిసెప్షన్ కొచ్చి ప్రశ్నించడంతో అతనిపై పీడీఎస్యూ నేతలు దాడి చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పీడీఎస్యూ నేతల దాడికి నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యాసంస్థల బంద్కి ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల అసోసియేషన్ పిలుపునిచ్చింది. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్ పాటించడంతో పాటు హనుమకొండ కలెక్టరేట్ ను ముట్టడించాయి. భారీగా తరలివచ్చిన ప్రైవేట్ స్కూల్స్ కాలేజ్ యాజమాన్యాలు టీచర్స్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. విద్యార్థి సంఘాల దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల దాడుల నుంచి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘం ముసుగులో చందాల దందాలు నిర్వహించడంతో పాటు దాడులకు పాల్పడడంపై ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ఫైర్ అయ్యాయి. వాళ్ళపైన తగిన చర్యలు ఇమీడియట్గా తీసుకొని వాళ్ళపైన రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇదిలా ఉంటే వరంగల్ జిల్లా ప్రైవేట్ స్కూల్స్ కాలేజ్ యాజమాన్యాల ఆరోపణలను పీడీఎస్యూ జాతీయ నేతలు ఖండించారు. వరంగల్లో జరగనున్న పీడీఎస్యూ రాష్ట్ర మహాసభల ప్రచారంలో భాగంగా వెళ్లిన నేతలపై అసత్య ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇక ఇద్దరు పీడీఎస్యూ నేతలు నిన్న హనుమకొండలో ఓ స్కూల్ దగ్గరకు వెళ్లగా అక్కడున్న అడ్మిన్ తో వాగ్వాదం జరిగింది. ఇది కాస్త శృతి మించి కొట్లాటకు దారితీసింది. స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుతో ఇద్దరు పీడీఎస్యూ నేతలపై హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంద్ అయితే పూర్తయింది. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి పెద్దీష్ సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, ఇష్యూ కూడా ఇక సార్ట్అవుట్ అయినట్లేనా, సద్దుమడిగినట్లేనా? కానీ విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది దాడి చేసినట్లుగా. విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి? హన్మకొండ కుమార్పల్లి ప్రాంతంలోని స్మైల్ డిజీ స్కూల్లో స్కూల్ కరస్పాండెంట్ అండ్ విద్యార్థి సంఘాల నాయకుల మధ్య జరిగిన ఘర్షణే ఈ వివాదానికి కారణం. ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అంతా కూడా బంద్ పాటించారు. ఎందుకంటే నిన్న వాళ్ళంతా ఒక విరాళం కోసం వెళ్ళిన సమయంలో ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఏకపక్షంగా తనపైన ఆ స్కూల్ మేనేజ్మెంట్ పైన ఈ పీడీఎస్యూ నాయకులు దాడి చేశారని ఆరోపిస్తూ వారంతా ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలంతా బంద్కు పిలుపునిచ్చి వారంతా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల నుండి కలెక్టరేట్ వద్దకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ముందు వారంతా భారీ ఎత్తున అంటే ఒకవైపు మేనేజ్మెంట్స్తో పాటు ఇంకోవైపు టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సంబంధించినటువంటి టీచర్స్ కూడా అంతా తరలివచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమకు ఒక ప్రొటెక్షన్ కోసం ప్రత్యేకంగా ఒక చట్టం రావాలి, ప్రైవేట్ స్కూళ్ళపైన జరుగుతున్నటువంటి దాడులను నియంత్రించాలని చెప్పి వారంతా డిమాండ్ చేశారు. సో ఈ రకమైన దాడులు పదే పదే జరుగుతున్నా తమకు భద్రత లేదనేది ప్రైవేట్ స్కూల్ వాదన. అయితే విద్యార్థి సంఘాలు మాత్రం వీళ్ళ వాదన మరోలా ఉంది. అయితే ఈ ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ నుండి దృష్టి మరల్చడం కోసమే ఈ ఇష్యూను వివాదాస్పదం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ అంటే స్కూళ్ళలోనే సాక్సులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు అన్నీ అమ్ముతున్నారు. ఇప్పుడు ప్రశ్నించకుండా విద్యార్థి సంఘాలపైన ఒత్తిడి తెచ్చి వారిని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఇంకోవైపు విద్యార్థి సంఘాలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ వివాదం నేపథ్యంలో ఎవరైతే బాధితున్నారో ఆయన వరంగల్ పోలీస్ కమిషనర్ని కలవడం జరిగింది. అదేవిధంగా హన్మకొండ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హన్మకొండ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ ఇద్దరు ఎవరైతే ఇష్యూలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో ఇద్దరిని కూడా పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో వారిని అరెస్ట్ కూడా చేసి చూపే అవకాశం ఉంది. అయితే దీనిపైన ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించి స్కూల్స్కు సరైన విధంగా భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్కూల్ మేనేజ్మెంట్స్ కోరుతున్నాయి. కానీ ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని కట్టడి చేసే క్రమంలోనే తాము ప్రశ్నించకుండా నోళ్లు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నాయి. అమెరికాలో 43 రోజుల షట్ డౌన్ కు ఎండ్ కార్డ్ పడింది. ఫండింగ్ బిల్ పై ట్రంప్ సంతకం చేశారు. అమెరికా చరిత్రలో అతిపెద్ద షట్ డౌన్ ఇది. షట్ డౌన్ వల్ల $55 బిలియన్ నష్టం జరిగింది. 9 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగాలకు జీతాలు లేవు. 44.2 కోట్లకు ఆహార సాయం నిలిచిపోయింది. చిన్న వ్యాపారులకు $4.5 బిలియన్ అప్పు అందలేదు. 5,500 విమానాలు కూడా రద్దయ్యాయి. భారత్కు H-1B వీసాల ప్రాసెసింగ్ ఆలస్యమైంది. షట్ డౌన్ వల్ల స్టాక్ మార్కెట్ కుదేలైపోయింది. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ పై అమెరికన్స్ లో ఆందోళన నెలకొంది. అమెరికాలో 43 రోజుల షట్ డౌన్ కు ఎండ్ కార్డ్ పడింది. యుఎస్ కాంగ్రెస్
222,209 ఓట్ల తేడాతో షట్డౌన్ ఎత్తివేత బిల్లును ఆమోదించింది. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభుత్వ ఫండింగ్ బిల్లుపై సంతకం చేశారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద షట్డౌన్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది. షట్డౌన్ వల్ల $55 బిలియన్ నష్టం వాటిల్లింది. 9 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగాల జీతాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రభుత్వ సాయం పైన ఆధారపడిన 4 కోట్ల మందికి ఆహారం సాయం నిలిచిపోయింది. ఇక చిన్న వ్యాపారులకు $4.5 బిలియన్ అప్పు అందలేదు. షట్డౌన్ వల్ల 5,500 విమానాలు రద్దయ్యాయి. అమెరికా స్టాక్ మార్కెట్ కుదేలైపోయింది. షట్డౌన్ ఎఫెక్ట్ తో భారత్ కు H1B వీసా ప్రాసెసింగ్ ఆలస్యమైంది. ఎట్టకేలకు షట్డౌన్ క్లోజ్ అయింది. కానీ ఉద్యోగ భద్రత, హెల్త్ ఇన్సూరెన్స్ పై అమెరికన్స్ లో ఆందోళన వ్యక్తమవుతోంది. సో ఎకానమీ యాక్టివేట్ అయిన తరువాత ప్రజెంట్ సిట్యుయేషన్ ఏంటో డీటెయిల్ గా అందించడానికి అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ సిద్ధంగా ఉన్నారు. సుకుమార్, ఓవర్ టు యు. ఎట్టకేలకు 43 రోజుల షట్డౌన్కి నిన్నటితో చరమగీతం పాడింది అమెరికా. అమెరికాకు సంబంధించి ఇప్పటి వరకు అంటే దాదాపు 9 లక్షల మంది ఫెడరల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. 5,500 ఫ్లైట్లు, మరోవైపు $55 బిలియన్ నష్టాన్ని కూడా అమెరికా చవిచూసింది. ఇది ఒకవేళ కోలుకున్నప్పటికి కూడా అంటే రాబోయే 2-3 నెలలు వీళ్ళు కోలుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా దాదాపు $11 బిలియన్ పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయని చెప్పి అటు ఆర్థికవేత్తలు చెప్తున్న విషయాన్ని మనం గమనించాలి. మరోవైపు భారతదేశానికి సంబంధించి H1B వీసా ప్రాసెస్లు కావచ్చు, ఇతరత్ర ఏవైతే ట్రేడ్ రిలేటెడ్ కానీ ఇవన్నీ ఉన్నాయో ప్రభుత్వం చేయాల్సిన పనులన్నింటిలో కూడా జాప్యం జరగడం వల్ల భారతదేశానికి కూడా ఇది ఇండైరెక్ట్గా మన మీద ప్రభావం చూపించే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అదే కాకుండా అమెరికా చరిత్రలో అతి పెద్ద షట్డౌన్ కింద మనం దాన్ని ఇప్పుడు ఈ 43 డేస్ని చూస్తున్నాం. ఈ 43 డేస్ షట్డౌన్ ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ 2026 ఆర్థిక సంవత్సరం మీద ఉంటుందని చెప్పి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో షట్డౌన్ జరిగిన ప్రతిసారి కూడా ఆ తర్వాత సంవత్సరం అమెరికా ఆర్థికంగా చాలా వరకు నష్టపోయిన పరిస్థితి మనం గమనించాం. సో దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఛాలెంజింగ్ డేస్ అహెడ్ అనే విధానాన్ని అమెరికా చూస్తున్నట్టుగా మనం చూడాలి. మరోవైపు ఇవన్నీ స్ట్రీమ్ లైన్ అవ్వాలన్నా కూడా రాబోయే 2 నెలలు సెలవులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్ట్రీమ్ లైన్ అవ్వాలన్నా కూడా మరో 3 నుంచి 4 నెలల వరకు పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పి అటు అధికార వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. రైట్ సుకుమార్, ఇది 5 at 5.